కీర్తిశేషులు దుద్దిల్ల శ్రీపాదరావు గారి 89వ జన్మదినోత్సవ సందర్భంగా గౌరవ సభాధ్యక్షులు, మిత్రులు, శాసనసభ వ్యవహారాల శాఖ మార్చులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మిత్రులు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, మా శాసన పరిషత్తు ఉపాధ్యక్షులు మిత్రులు బండా ప్రకాష్ గారు, ఈరోజు శ్రీపాదరావు గారి జీవిత సాఫల్య అవార్డులు అందుకున్నటువంటి పెద్దలు సతీష్ రెడ్డి గారు, రంగయ్య గారు, రాజయ్య గారు, అదేవిధంగా శోభారాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసన పరిషత్ సభ్యులు, గౌరవ శాసన సభ సభ్యులు, వేదిక మీద ఉన్న వివిధ హోదాల్లో ఉన్నటువంటి మిత్రులు, శ్రీపాదరావు గారి జన్మదిన కార్యక్రమం సందర్భంగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఎందుకంటే చాలామంది పెద్దలు శ్రీపాదరావు గారి గురించి, వారి జీవితం గురించి చెప్పారు. శ్రీపాదరావు గారు ఒక అజాత శత్రువు, కానీ మన నుంచి అకాల మరణం పొందారు. ఎందుకంటే 99లో వారు మరణించినప్పుడు నేను పార్లమెంట్ సభ్యుని. ఆ రోజుల్లో అసలు ఇంట్లోకి వెళ్ళి ఉదయం బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేటువంటి నమ్మకం లేని రోజులు. అలాంటి రోజుల్లో మరి అధికార పక్షంలో లేకున్నా శ్రీపాదరావు గారు ప్రతిపక్షంలో ఉన్న వారిని ఎందుకు టార్గెట్ చేశారో ఇప్పటి వరకు దానికి సరి అయినటువంటి సమాధానం మాత్రం లేదు. అది మనం గమనించాల్సినటువంటి అవసరం. అందుకనే శ్రీపాదరావు గారి సభాపతిగా వారు నిర్వహించినటువంటి తీరును మేము స్ఫూర్తి పొంది ఇవాళ నేను శాసన పరిషత్ అధ్యక్షుడిగా నిర్వహిస్తున్నామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కానీ ఆనాటికి ఈనాటికి రాజకీయాల్లో చాలా పెద్ద మార్పు వచ్చింది, ప్రజల్లో కూడా మార్పు వచ్చింది, ఓటర్లలో ఇంకా ఎక్కువ మార్పు వచ్చింది. ఇవాళ రాజకీయాలను తట్టుకోవాలంటే ఇవాళ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఈనాడు లేవు. కాబట్టి ఇప్పుడున్నటువంటి యువతరమైనా సరే శ్రీపాదరావు లాంటి అజాత శత్రువుల యొక్క నడవడికను, వారి రాజకీయాల్లో ప్రజలతో మమైకమైనటువంటి విధానాలను కొంతవరకైనా మనం అలవర్చుకుంటే రాజకీయాల్లో ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే నేను ఈ శాసనసభ కొత్తగా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు ఇచ్చే సందర్భంలో కూడా నేను అదే చెప్పాను. చాలా జాగ్రత్తతో, ఓపికతో, సహనంతో మనల్ని కలిసేటువంటి ప్రజలతో మమేకమై ఉంటే తప్ప మనకు భవిష్యత్తు ఉండదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకనే చాలామంది యోధులు 7 సార్లు 8 సార్లు, ఇంతకుముందు మన కర్ణాటక స్పీకర్ గారు 7 సార్లు శాసనసభకు ఎన్నికైనారు. అంటే ఎంత సహనము, ఎంత ఓపిక, ఎంత ప్రజలతో మమేకమైతే అది సాధ్యమైద్దో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే గౌరవ శ్రీపాదరావు గారు సర్పంచ్ నుంచి శాసనసభకి ఎన్నికై శాసన సభాపతికి ఎన్నికైనారు. నేనైతే ఇంక కొంచెం కిందికి పోయి గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి ప్రారంభించినాను. అందుకనే మాకున్నటువంటి అనుభవం కూడా వాళ్ళని చూసి మేము నేర్చుకున్నటువంటిది. ఆ రోజు జడ్పీటీసీగా కావచ్చు, 3 పర్యాయాలు నేను పార్లమెంట్ సభ్యుని కావచ్చు, ఏ స్థానాల్లో ఉన్నా మనకన్నట్టు ముందు ఉన్నటువంటి పెద్దలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క స్ఫూర్తిని పొంది ముందుకు పోతున్నాం. కాబట్టి ఇన్ని సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాల రాజకీయాల్లో మేము ఇప్పుడు కొనసాగుతున్నాం అనేటువంటి విషయాన్ని
రాజకీయాలకు రావాలనుకునేటువంటి యువకులకు ఇది ఒక మార్గదర్శకంగా ఉండాలి. పెద్దలు శ్రీపాదరావు లాంటి వారి వ్యక్తిత్వాలను, వారి నడవడికను, వారు ప్రజలతో ఉన్నటువంటి మమేకాన్ని మనం అందరం కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఈనాడు శ్రీపాదరావు గారి కొడుకు కుమారుడు శ్రీధర్ బాబు గారు తండ్రికి తగ్గ తనయుడిగా ఇవాళ వెలుగొందుతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అందరికీ అది సాధ్యం కాదు. వారసత్వాలు కూడా ఓ సందర్భంలో వస్తాయి, కానీ దాన్ని నిలబెట్టుకునేటువంటి శక్తి, యుక్తి మనకు ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మంత్రి నియోజకవర్గంలో కావచ్చు, కరీంనగర్ జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, శ్రీధర్ బాబు గారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది. కాబట్టి వాళ్ళ శ్రీపాదరావు గారి పేరును ఇన్ని రోజులు మనం దలుచుకుంటున్నామంటే తండ్రికి దగ్గర తనయుడిగా, తండ్రి పేరు నిలబెట్టేటువంటి వ్యక్తిగా ఇవాళ శ్రీధర్ బాబు గారు మనం ముందున్నాడనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు మరి పెద్దలు శ్రీపాదరావు గారి యొక్క 89వ జన్మదినం సందర్భంగా వచ్చి మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి శ్రీధర్ బాబు గారికి, శ్రీపాదరావు గారి సతీమణి జయశ్రీ గారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. గౌరవనీయులైన పెద్దలు, మన శాసన పరిషత్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారికి